థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ఈ వ్యవస్థలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సివిల్ సప్లై శాఖలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారికి, పొంగులూరి శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారం. అయ్యా, ఒకటే, ఈ సివిల్ సప్లై కార్పొరేషన్ లోపల అదేవిధంగా కమిషనర్ గారికి కూడా, స్టీఫెన్ రవీంద్ర గారికి కూడా నమస్కరించేసిందంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా మా మంత్రివర్యులు ఈ శాఖకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరంతా ఒక సబ్ కమిటీ లాగా వేసి మనకు రైస్ మిల్లర్లు, బకాయిలు ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని ఒక కాంక్రీట్ ప్రపోజల్, వాళ్ళందరూ కూడా బాకీ కట్టే విధంగా, బాకీ తీర్చడానికి ఒక 5-6 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి వాళ్ళ మీద వడ్డీ పెనాల్టీ, ఈ 25% పెనాల్టీ కానీ 12% వడ్డీని కానీ మాఫీ చేయమని ప్రధానంగా కోరుతున్నా. రెండోది ఏంటంటే, ప్రభుత్వానికి మోసం చేయకుండా బియ్యం చెల్లించే విధంగా రేపటి కాలానికి 2026-27 సంవత్సరానికి తదుపరి కాలాలకు కూడా ధాన్యం కేటాయించిన సందర్భంలో జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చేసే విధంగా ఒక కార్యాచరణని రూపొందించి దానికి కూడా పూచీకత్తు రూపొందించమని కోరుతున్నాం. మూడోది ఏంటంటే, ఇటు ప్రభుత్వానికి ఇటు రైస్ మిల్లర్లకు మధ్యలో ట్రిబ్యునల్, ఒక రిటైర్డ్ జడ్జితోటి ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయండి. నిష్పక్షపాతంగా వివరించేటువంటి న్యాయం. నిజంగా రైస్ మిల్లర్ తప్పు చేసినప్పుడు శిక్షించడంలో తప్పలేదు. ప్రభుత్వానికి కట్టాల్సిన రెవెన్యూ కట్టాల్సిందే, ప్రభుత్వానికి విధేయులుగా ఉండాల్సిందే. ప్రజల పక్షాన మీరు చేసేటువంటి ప్రతి పనికి మా వంతుగా సహకారం ఉండాల్సిందే. కాబట్టి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి. నంబర్ 4, కేసులన్నీ త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోండి. ఛత్తీస్గఢ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో, మిగతా పంజాబ్ రాష్ట్రంలో, ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక ధాన్యం పండించే పంట అన్నపూర్ణమ్మ తల్లిగా, మరి ఆ రోజు పంజాబ్ బాక్రానంగల్ ప్రాజెక్టు తర్వాత ఈరోజు తెలంగాణ లోపల అటు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఎన్నో ప్రాజెక్టులు జలవనరులను పెంచి వ్యవసాయాన్ని దాన్ని ప్రోత్సహించింది. కనుక ఆ వ్యవసాయం నిలబడాలంటే న్యాయంగా పరిష్కారం జరిగి ఇండస్ట్రీని కూడా కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా ఒకటి, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. రెండోది, 25% పెనాల్టీ, 12% వడ్డీ తీసేయాలి. బాకీ ఉన్నదానికి ఒక 5 నుంచి 6 కిస్తీలుగా తీసుకునే విధానంగా చేయాలి. నాలుగోది, మళ్ళీ వాళ్ళు ఇండస్ట్రీ నడుపుకునేటట్టుగా జనజీవన స్రవంతిలో, ఇప్పుడే మీరు నక్సలైట్లు ఎంతోమంది లొంగిపోతూ ఉన్నారు. ఆ లొంగిపోయిన వాళ్ళందరికీ రివార్డులు, అవార్డులు వాళ్ళ చంపిన వాళ్ళకి ఇచ్చేది మీకే ఇస్తారు అని చెప్పి ఎంతోమంది నక్సలైట్లను మీరు సరెండర్ చేసుకున్నారు. అంతకంటే అధ్వానం కాదు కదా. మేము మనుషులం, మానవత్వం ఉన్నవాళ్ళం. మమ్మల్ని ఆదరించండి, ఆశీర్వదించండి, న్యాయమైన పరిష్కారం చేసి ఈ ఇండస్ట్రీని కాపాడి, ఏదైతే పని చేసినందుకు కూలి, మా డిగ్నిటీ ఆఫ్ లేబర్గా ఏదైతే డిగ్నిటీ కాపాడుకునే విధంగా మాకు కొంత న్యాయంగా ఆ మిల్లింగ్ ఛార్జీల రేట్లు పెంచి ఇచ్చేటి త్వరగా ఒక ఈరోజు బియ్యం పెట్టినామంటే మళ్ళీ 1వ తారీఖుల్లా మాకు రావాల్సిన రూపాయలు అన్నీ ఇచ్చే విధంగా సైమల్టేనియస్గా మీ బాకీ కూడా కట్టించుకోవాలి, ప్రభుత్వానికి సంబంధించిన బాకీ కూడా కట్టించుకొని మాకు ఇవ్వాల్సిన ఇచ్చి ఒక ట్రాన్స్పరెన్సీగా, ఒక అన్నదమ్ముల్లాగా, ఒక తండ్రి కొడుకుల్లాగా, ఒక బావమరుదులాగా, ఒక సమైక్య కుటుంబంలాగా ఉండాలని నేను ఈ సివిల్ సప్లై కార్పొరేషన్ వారిని, ఈ యొక్క BVR మా వెంకట్ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇందులో ఎక్కడైనా తెలిసి తెలియక తప్పులు మాట్లాడినా నేను ఎవరిని ఉద్దేశించిన కాదు. ప్రధానంగా నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. రాజకీయంగా ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వాలకు మద్దతుదారులుగా ఉండేటువంటి పరిశ్రమలు ఉండే ఒక చిన్న రైస్ మిల్లర్ మాత్రమే, కానీ ఇందులో ఎవరిని కించపరచాలనో ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు. అయ్యా, మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి, మరొకసారి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి కేసులని త్వరగా పరిష్కారం చేయండి. 25% పెనాల్టీ, 12% ఇంట్రెస్ట్ను తీసివేయండి. బియ్యం చెల్లించడానికి ఒక 5-6 కిస్తీలు మంజూరు చేయండి. తదుపరి మిల్లింగ్ ఇండస్ట్రీ నడుపుకోవడానికి సరైన పూచీకత్తుతో దారి ఇవ్వండి. ఇవే ప్రధానమైన అంశాలు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రైస్ మిల్లర్స్ యొక్క పరిస్థితి నిజానికి దయనీయంగా మారింది. వాస్తవానికి వాళ్ళకి అంత తీవ్రమైనటువంటి నష్టం ఎందుకు వాటిల్లింది? అక్కడక్కడ మీరు వినొచ్చు, పేపర్లలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, రైస్ మిల్లర్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది? ఎస్, ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నర్సంపేటకు రావడం జరిగింది. మనతోనే రైస్ మిల్లర్స్గా ఒక 35 ఇయర్స్, దగ్గర దగ్గర 35 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సింగిరికొండ మాధవ్ శంకర్ గారు మనతోనే వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్కారం, బాగున్నారా? నమస్కారం, బాగున్నా వెంకట్. యా సార్, ఫస్ట్ పబ్లిక్కి కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, మీ గురించి ఒకసారి ఇంట్రొడక్షన్. నమస్కారం అండి, నా పేరు సింగిరికొండ మాధవ్ శంకర్, నర్సంపేట, అశోక ఇండస్ట్రీస్, మహేశ్వరం. స్వామియే శరణమయ్యప్ప. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహించ పార్వతి అన్నారు పెద్దలు. అంటే ప్రతినిత్యం అన్నపూర్ణాదేవిని కొలుసుకొని ఆ అన్నం తిని జ్ఞానంతో జీవితాన్ని గడపడానికి, మనం ఉన్నటువంటి పరిస్థితికి ఎదగడానికి ఈ యొక్క అన్నం తినే మనం బ్రతుకుతాం. ప్రతి మనిషి, మానవాళి మొత్తం కూడా అలాంటి అన్నాన్ని తయారు చేసేటువంటి, బియ్యాన్ని తయారు చేసేటువంటి రైస్ మిల్లు పరిశ్రమల గత 35 సంవత్సరాల నుంచి నేనుగా, మా తండ్రి తాతల నుంచి 1972 నుంచి కూడా ఉండడం జరుగుతుంది. అది ఒక కన్నతల్లి లాంటి అన్నపూర్ణమ తల్లి. అన్నపూర్ణమ ఆశీస్సులే, ఆ భగవంతుని ఆశీస్సులే మాకు ముఖ్యం. నిజంగా చాలా చాలా గొప్పగా వర్ణించిల్లు మీరు. చాలా దైవంతో కూడినటువంటి పదాలతోని చాలా అద్భుతంగా వర్ణించిల్లు నిజంగా. ప్రజెంట్ రైస్ మిల్లర్ అంటే రైస్ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ నిజానికి చాలా దయనీయంగా మారిందా? చాలా దయనీయంగా ఉన్నది. చెప్పండి, ఎట్లా, అసలు ఏం జరిగింది? అందరూ నష్టపోయింది. రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ప్రభుత్వ పాలసీ విధానాల వల్ల, సమన్వయం లేకపోవడం వల్ల, ఇక్కడ జరిగే పరిస్థితులకు, జిల్లా నుంచి రాష్ట్ర నాయకులకు పోయేటప్పుడు, రాష్ట్రం నుంచి ఏదైతే ప్రభుత్వ అధికారుల దగ్గర పోయేటప్పుడు, మంత్రుల దగ్గర పోయేటప్పుడు ఆ సమాచారం అంతా తప్పుడు దిశగా వెళ్తుంది. మీకు మినిస్టర్ గారు ఉన్నారు కదా, మీకు ఆల్రెడీ ఉన్నారు. దాని కన్సర్న్ మినిస్టర్ ఉంటారు, మినిస్టర్ ఉంటారు, కమిషనర్ గారు ఉంటారు, అధికారులు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, అడిషనల్ కలెక్టర్లు ఉంటారు, ప్రాంతీయ అధికారులు ఉంటారు, డిప్యూటీ తహసీల్దార్స్ ఉంటారు. మరి ఇంకేం ప్రాబ్లం ఏంటి? ఇంకా అంటే అట్లా కాదు. ఇక్కడ సమస్య మూలం అనేది పరిష్కారం అయితే లేదు. వ్యాపార సంస్థ ఎప్పుడు కూడా వ్యాపారాన్ని, వ్యాపార సంస్థకు మధ్యలో ఒక సత్సంబంధాలతో కొనసాగాలన్నమాట. అవి కొనసాగుతలేవు. ఒక అపనమ్మకమైనటువంటి వ్యవస్థగా ఈరోజు తయారైంది. యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు సార్, ఒక క్వింటా ధాన్యం కొనుగోలు చేసినప్పుడు అందులో బియ్యం, నూకలు, తౌడు, ఇంకేమేమి వస్తాయి? ఒక క్వింటాల్ ధాన్యంలో బియ్యము, తౌడు, నూకలు, పరం చిరునూక, పొట్టు, ఊక పొట్టు, ఇంకా రాళ్ళు రప్పలు, వేస్టేజ్ పదార్థం, గడ్డి, అదంతా వస్తుంది. అదంతా తీసేస్తాం. బియ్యము, నూకలు, పరము, తౌడు, ఈ 4టిని వాడతాము. ఉనుకను కూడా మనం పవర్ ఫ్యాక్టరీ నడపడానికి ఈ పవర్ ప్లాంట్లు ఉంటాయి కదా, వాళ్ళు తీసుకుపోతారు. ప్లస్ ఇటుకలు ఎర్ర ఇటుకలు తయారు చేస్తాం కదా, దాన్ని కూడా తీసుకుపోతారు అన్నమాట. అది దానికి ఒక పేర ఉంటుంది. ఆ సప్లై డిమాండ్ మీద దానికి కొంత విలువ కూడా ఉంటుంది. ఓకే, మీకు 3 అంచెల విధానం అన్న ఒకటి ఉంటుందని విన్నా నేను. ఏంటి సార్ 3 అంచెల విధానం అంటే ఏంటిది అసలు? 3 అంచెల విధానం అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వం ఏం చేసిందంటే, ధాన్యం కొనుగోలు చేసేదానికి ఎంఎస్పి రేట్ ఇస్తుంది. రైతుకు ముందుగా మద్దతు ధర దొరకడం కోసం 3 అంచెల విధానం ఉన్నది. అందులో ఏంటంటే 3 అంచెల విధానంలో ఏంది, ఎఫ్సిఐ కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసి కొంత ధాన్యం కొనుగోలు చేసేది, సివిల్ సప్లై కొంత ధాన్యం కొనుగోలు చేసేది, రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేది. మెజారిటీగా ఏంటంటే 20% ఎఫ్సిఐ అంటే కేంద్ర ప్రభుత్వం, సివిల్ సప్లై అంటే రాష్ట్ర ప్రభుత్వం, అదొక 20%, ఇదొక 20% కొనుగోలు చేసేది. 60% ఎక్కువ శాతం రైస్ మిల్లర్లే కొనుగోలు చేసేది.
అంటే గవర్నమెంట్కు ఫైనాన్స్ బడ్జెట్ లేకుండా ప్రభుత్వం పోటీతత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసి 3 రకాలుగా ఉండడం వల్ల మ్యాన్ పవర్ అంతా బాగా పనిచేసి ఎక్కడికక్కడ ఒక సిస్టమేటిక్గా ఇంటర్మీడియట్ గోదాములలో వాళ్ళు ధాన్యం అక్కడ వాళ్ళు స్టోరేజ్ చేసుకునేది, వాళ్ళు భద్రత చేసుకునేది. మనం ఒక 2 లారీలు డెలివరీ చేయగానే మళ్ళీ మనకు 2 లారీల ధాన్యం ఇచ్చేది. అక్కడ గవర్నమెంట్కు ఎక్కడ కూడా రైస్ మిల్లర్ వల్ల మోసం కానీ లాస్ కానీ లేదు. మిగతా దాన్ని రైస్ మిల్లరే పైసలు పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఆయన బియ్యం అమ్మగానే పైసలు ఇచ్చేది. ఇది అప్పుడు 3 అంచెల విధానం ఉండేది. బాగానే ఉంది ఇప్పటిదాకా మీరు చెప్పింది. అవును. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏజెన్సీలుగా మారి కొన్ని రాష్ట్రాలు ఏంటంటే పూర్తి స్థాయిలో ధాన్యం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కొంటా ఉన్నాయి. దాన్ని కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కూడా ఏమన్నాడంటే ప్రతి ధాన్యం గింజ నేనే ప్రభుత్వం కొని రైతుకు మద్దతు ధర కల్పిస్తా, 24 గంటలలో మీ ఖాతాలో వేస్తా అని చెప్పిండు. సరే మాకు కూడా సంబరమే అనిపించింది, ఎందుకంటే జోలికెళ్ళి పైసలు పెట్టకుండా వడ్లెత్తానే కదా అని మేము కూడా సంబరంగానే ఫీల్ అయ్యాను. అప్పుడు కూడా ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు మనకు మంచిగానే కురిసినాయి, సమృద్ధిగా అయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పెరిగినాయి, రకరకాల స్టోరేజ్ ట్యాంక్స్ అవి ఇవి కట్టిళ్ళు, కొన్ని డైవర్షన్ చేసిండ్రు. ఏదో మొత్తం మీద మాత్రం ఆ యొక్క భగీరథుని యొక్క వర్షము, ఆ కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులో దాంతో అప్పుడు మొత్తం మీద పంట అయితే పండింది. పండిన తర్వాత 5 సంవత్సరాలు బాగానే పండింది. అప్పుడు భూములు కూడా మంచి నాణ్యతతో కూడుకొని ఉన్నాయి, అన్ని వర్షాలు పడ్డాయి, సమృద్ధిగా పంట పండింది. ఫర్టిలైజర్ కానీ ఇవి కానీ సమతుల్యంగా అవి వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, పంట పండింది. 5 సంవత్సరాలు బాగానే జరిగింది. ఇక 6వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిందండి ట్రబుల్. ఎట్లా ట్రబుల్ స్టార్ట్ అయిందంటే ఈ 5 ఏళ్ళు పని చేసినాం, ₹1 కూడా ఇవ్వలేదు గవర్నమెంట్. ఎవరిని పైసలు ఇవ్వలేదు. నీకు అవిత్తం ఇవిత్తం అన్నీ చూస్తామని చెప్పింది, 1 పైసా కూడా ఇవ్వలేదు. తర్వాత మళ్ళా 6వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. మనం 5 ఏళ్ళు పని చేసినాక పైసలు లేకపోతే ఎట్లా అవుతుంది? అది వాడు ఎక్కని చెప్తాడు, ఏ రైస్ మిల్లర్ ఎక్కని కడతాడు. అది ఇచ్చేదే కింటాలు ₹10. ఆ పైసలు ఇవ్వకపోవడం. రెండోది ఏంటంటే ఆల్రెడీ హామీ ఇచ్చింది మీకు ఉన్నాయి, మాకు అగ్రిమెంట్లో ఉంటుంది, హామీ ఇచ్చింది ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఇయ్యలే. ఇక 2వ సంవత్సరం వచ్చేసరికి 2వ టర్మ్కి వచ్చేటప్పటికి ఈ 5 ఏళ్ళు సరే ఆ డబ్బులు ఇవ్వకపోయినా అటో ఇటో వ్యవహారం నడిచింది. ఇక 6వ సంవత్సరం నుంచి 5 ఏళ్ళు అయ్యేసరికి కరెంటు బిల్లు పెరిగాయి, మిల్లు మెయింటెనెన్స్ ఛార్జీ పెరిగాయి, జీతాలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి. పెరిగి నువ్వు మాత్రం ఏమీ పెంచలే. అగ్రిమెంట్ ఎట్లా ఉంది అట్లనే ఉన్నది. ఏందే అంటే మా వాళ్ళు ఏదో ముచ్చట చెప్తారు, మా నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ముచ్చట చెప్తారు, అక్కడి నుంచి రాలేదంటారు. సరే కర్మ అయిపోయింది. నెక్స్ట్ 5 years రాష్ట్ర నాయకులు అంటే మీరు రైస్ మిల్లర్స్ మా నాయకులు, మీ నాయకులు సపోర్ట్ చేసినప్పుడు ఇంకెవరెవరు అంటే వాళ్ళు పోయి చెప్తారు కానీ అవి కొన్ని నెరవేరినాయి అంటారు, నెరవేరలేదంటారు, చూద్దామంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తాను. కానీ మా అదృష్టం బాగాలేక అవి వత్తలేవు, అంతే కదా. ఇప్పుడు మరి మీకు కన్సర్న్ మినిస్టర్ గారు ఉంటారు. మరి మీరు మినిస్టర్ గారు నేరుగా ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ అన్నీ ఉంటాయి, కన్సర్న్ మినిస్టర్ ఉంటారు, అన్నీ ఉంటారు. ఒక రైస్ మిల్లర్ అంటే ఒక రకమైనటువంటి ప్రజల్లో కానీ అధికారుల్లో కానీ ఒక రకమైన చులకన భావన ఉంది, ఓపెన్గా మాట్లాడుకుంటే. ఎందుకున్నదే అంటే మనం మంచి కార్లో తిరుగుతాం, కార్లో తిరుగుతాను, వీళ్ళకి ఏమైంది అనుకుంటాం, బాగా సంపాదిస్తారు. మనమేమో ఆస్తులను కుదరబెట్టి కోట్ల అప్పులు తెస్తాం, ఇవన్నీ మనయే అని మనం అనుకుంటాం, వాళ్ళ పబ్లిక్ అట్లా అనుకుంటుంది. దానివల్ల ఏమైంది, ఏదో పేరున్నది. రెండోది ఏంటంటే చిన్న మిస్టేక్స్ మనం చేసే దాంట్లో ఏముంటుంది, ఎప్పుడో ఒకసారి మార్కెట్ ఫాల్ అయినప్పుడు డౌన్ ట్రెండ్ అవుతుంది. అయినప్పుడు నిన్నటికి ఇయ్యాడికే ₹150 పడగొడుతుంది మనం. ఒక్కసారి పడగొట్టే వరకు సంవత్సరం మొత్తం వాడు అదే రేటు పడగొట్టిండని వాళ్ళు అనుకుంటారు. ఓకే, అది ఒక కారణం. ఈ విధంగా ఒక % మనది ఉందనుకో, అది రూపాయిగా మారిపోయింది. అది ఓకే. యాక్చువల్లీ మీ నష్టాలు చెప్పండి సార్. రైస్ మిల్లర్ అనే వ్యక్తికి ఏమేమి నష్టాలు ఉంటాయి? రైస్ మిల్లర్కు నష్టం అంటే నీకు ఒకటి ఏంటంటే 365 రోజులు సంవత్సరానికి, అవును, కనీసం 250 రోజులు నడవాలి.
ఇండస్ట్రీ నడవాలి. నడిచినప్పుడు అది సర్వీస్ అవుతుంది. ఓకే. సర్వీస్ ఇప్పుడు కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే నడవట్లేదు. టైం ప్రకారం బియ్యం తీసుకోరు. ఓకే. ఇవాళ ఉన్న పాలసీ రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. అక్కడి నుంచి ఒక ఉత్తరం వస్తుంది హైదరాబాద్, ఢిల్లీ నుంచి. వెంబడి హైదరాబాద్లో అది తీసుకొచ్చి మనకు అంటిస్తారు దాన్ని. నిన్న మొన్న మనమే అనుకుంటాం, అరే ఇప్పుడు ఇక్కడ వరంగల్లో పెట్టాలా బియ్యం, నర్సంపేట గోదాంలో పెట్టాలని మనం అనుకుంటాం. సడన్గా ఉత్తరం వస్తుంది హైదరాబాద్ పోవాలని వస్తుంది. మీరే పంపాలా? వస్తుంది. అలా రాత్రి కింద ఒక చిన్న క్లాస్ ఉంటుంది, మేము ఎక్కడ కోరితే అక్కడ డెలివరీ చేయాలి. మామూలు తెలియదు, ఈ సంతకం పెట్టి పరిస్తాడు. 50 పేజీల పుస్తకం వస్తుంది, సంతకం పెడతాడు. అన్ని చదివి పెట్టాలి, అది పెట్టాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఇట్లా ఇది ఏమవుతుందంటే, ఎక్కడైతే ఒక 100 బంధాలలో అంటే కుటుంబ పెద్ద, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉంటుందా, ఇంత 4 కొడుకులు 2 బిడ్డలు, సంసారం ఉంటుంది చూసినావా, ఈ సంసారాన్ని ఈ బంధంలో ఇరుక్కపోతాడు చూసినావా కుటుంబ పెద్ద. ప్రస్తుతం రైస్ మిల్లుడు ఆ విధంగా ఇరుక్కపోయాడు. మీకు కరెంట్ ఛార్జెస్ అంటే వర్క్ నడిచినా నడవకపోయినా కరెంట్ ఛార్జెస్ కట్టాలనా? వాస్తవం చెప్పాలంటే ఖచ్చితంగా కట్టాలి. నువ్వు నడిచినా నడవకపోయినా నీ మిల్లు ఒక కొంత హార్స్ పవర్ కనెక్ట్ అయి ఉంటుంది. నీ మిల్లు కొంత హార్స్ పవర్ కనెక్ట్ అయి ఉంటుంది. హార్స్ పవర్ కనెక్ట్ అయినటువంటి ప్రకారంగా దానికి ఒక లిమిట్ పెడతాడు. ఇన్ని యూనిట్లకు నువ్వు ఖచ్చితంగా కట్టాలంటే కట్టాల్సిందే కదా. అంటే మనం రైస్ మిల్లుని ఒక 2 months కనుక మనం తాళాలు వేసేస్తే అయినా కట్టాలనా? బరాబర్ కట్టాలి. అసలు మనం స్విచ్ ఆన్ చేసే మన లైట్స్ కానీ ఏం ఆన్ చేయం కదా, వేయకుండా కూడా కట్టాలి. మ్యాక్సిమం ఎంత కట్టాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రైస్ మిల్ ఉంది అనుకో, దానికి 10,000 ఉంటుంది. పెద్ద రైస్ మిల్కి 3 లక్షలు కూడా ఉంటుంది మంత్లీ. నువ్వు స్విచ్ కొట్టపోయినా 3 లక్షలు కట్టాలి. రూలా? బరాబర్ రూలు. ఓకే. మరి ఇంత దారుణమైనటువంటి ఈ సిచ్యువేషన్కి ఏంటి కారణం? ఏంటిది కారకులు గారు కారణం? అంతే. ఇప్పుడు పాలసీ విధానాలు అవి. పాలసీలో ఇట్లాంటి పాలసీ ఎందుకు? మనం యూజ్ చేస్తే ఏదైనా ప్రతిఫలం మనం ఆశిస్తేనే కదా, పొందుతేనే కదా. ఇంకా దానికి ఏంటంటే ఎలక్ట్రిక్ రెగ్యులేటర్ కమిషన్ అని, నువ్వు అగ్రిమెంట్లో బైండ్ కావాలని, గవర్నమెంట్కి ఉన్నటువంటి ఎన్నో ఇష్యూస్ను అధిగమించుకోవడం కోసం మమ్మల్ని కాంట్రాక్ట్ చేసి, మరి నువ్వు కరెంట్ ఇచ్చేదే ప్రభుత్వమే, మనం ప్రభుత్వం చేతిలో పోతే ఏమని చేతులు ఉంటాం. ఓకే. ఇప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా రైస్ మిల్లరు ధాన్యాన్ని మాయం చేస్తున్నాడనే ఒక వాదన. ఇందులో నిజమా అబద్ధమా నాకు తెలియదు, మీరే చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే గుర్తుపెట్టుకో, ఈ రైస్ మిల్లర్లు ఏదైతే మాయం చేస్తున్నారో పాయింట్ ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో జరిగినాయి, కొన్ని సందర్భాల్లో జరిగినాయి. కానీ మెజారిటీ ఆఫ్ ది రైస్ మిల్స్ 75-80% రైస్ మిల్స్ ఏవైతున్నాయో వాళ్ళు స్వచ్ఛందంగా ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, ఆయన మిల్లు కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 క్వింటాల ధాన్యం పడుతుంది, కానీ తెలంగాణలో ధాన్యం అధికంగా వచ్చింది. ఆయన తప్పనిసరి పరిస్థితిలో 20,000 క్వింటాలు ఇచ్చిండు. అప్పుడు ఏమైంది, వర్షం పడ్డది, ఆయన ఓపెన్ స్టోరేజ్లో వేసిండు. ఓపెన్ స్టోరేజ్ వేసిండు, అది వాన పడ్డది. ఆ వాన పడ్డాక వెంబడే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయినాక ఎఫ్సిఐ పారామీటర్ సూట్ కాదు. అది ఆటోమేటిక్గా దాన్ని ఏం చేయాలి, సార్టెక్స్ మిషన్ చేయాలి. సార్టెక్స్ చేయాలి, కొంత సార్టెక్స్ చేస్తే కొంతవరకు డెవలప్ అవుతుంది. సార్టెక్స్ మిషన్ మళ్ళీ 50 లక్షలు మళ్ళీ అప్పు తెచ్చి సార్టెక్స్ మిషన్లు వేసినాం, అయిపోయింది. అందులో వేసినాక మిగిలిన గింజలు ఉంటే అవి బీర్ ఫ్యాక్టరీకి పోయినాయి. అవి 12 రూపాయలు 13 రూపాయలు కిలో, గవర్నమెంట్ కట్టేది 35 రూపాయలు. ఇప్పుడు ఇవాళ తయారైన బియ్యం ఉన్నదే, ఈ నెలల్లో 2 నెలల్లో 3 నెలల్లో 5 నెలల్లో వెళ్ళిపోవాలి. అక్కడ బియ్యం తయారైదామంటే తయారయ్యేసరికి కన్నెల్స్ ఉండే, కిఫార్కే రైస్ అని పెట్టిండ్రు, కెన్నెల్స్ లేవు. ఇవి ఉండేసరికి గోడంలో జాగం ఉండదు. గోడంలో జాగం ఏర్పడుతుంది అనుకునేసరికి ఆ కనెక్టివిటీ ఆఫ్ యాక్టివిటీలా నువ్వు ఇక్కడ కాకపోతే అక్కడికి పోవాలి, అక్కడికి కాకపోతే ఇక్కడికి పోవాలంటారు. ఇదంతా దిద్దుకున్నారు, మళ్ళీ 20 రోజులు కడుతుంది.
సో ఇట్లా ఏమవుతుందంటే దీన్ని వాస్తవం చెప్పాలంటే ఒక వ్యాపారం చేసేటప్పుడు ఎంత గొప్ప పరిశ్రమ ఇది, దీని మీద సూక్ష్మంగా ఉంటేనే నడుస్తుంది. క్లోజర్ మానిటరింగ్ ఉండదు. ఎంతసేపటికి ఏంటంటే ఏమంటారు చూసిన పిల్లి ఎలుక పులి మేక ఆ వాతావరణం నడుస్తుంది అధికారులకు మిల్లర్లకు మధ్యలో. అంటే సమన్వయ బంధం మీకు లేదు లేదా? లేదు, 70% లేదు. ఏవో 20-30% ఉండొచ్చు, ఓ 40% ఉండొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ పారామీటర్స్ మీకు సెట్ అవ్వట్లేవా? ఇప్పుడు గవర్నమెంట్ పారామీటర్ కూడా సెట్ అయితే లేవు. నీకు 67 కిలోల బియ్యం ఇవ్వాలన్నారు. ఎప్పుడో అది 1900 స్వాతంత్రం వచ్చినప్పుడు పెట్టిన ముచ్చట అది. ఇప్పుడు 67 కిలోలు అత్తలేవు. ఇప్పుడు ఎందుకంటే 106 సంవత్సరాలు బతికిండే. ఇప్పుడు ఎన్ని బతాలే? 70 నుంచి 80 బతలేవు. 60 నుంచి 70 బతాడు. మరి అప్పుడు భూమి గట్టిగా ఉన్నది, భూ కమతలాలు, అందులో సేంద్రియ విధానం, పెండేసినాం, ఎడ్లతో నడిపినాం, వ్యవసాయం చేసినాం. ఆ విధంగా మనం నష్టపోలే. దాంట్లో స్ట్రెంత్ అని ఉన్నది. ఇప్పుడు స్ట్రెంత్ అని లేదు. ఇది 67 కిలోలు కాదు కదా, 50 కిలోలు కూడా బియ్యం వస్తలేవు. ఆయనకు 67 కిలోలు తెచ్చేయాలి. విడేతాడు ఏదో కమిట్మెంట్ అయ్యి ఆ పనికి అయ్యో ఈ కరెంట్ బిల్ ఎట్లా కట్టాలి, ఈ జీతాలు ఎట్లా ఇవ్వాలి అనే బాధ కోసం, ఆ బాధను తట్టుకోలేక ఈ అగ్రిమెంట్లో ముడిపడతాడు. ముడిపడి ఈ పంట బియ్యం పోబోనికి ఆ పంట ధాన్యం వచ్చి, ఆ పంట ధాన్యం కాకపోతే ఇంక ఈ పంట వచ్చే వరకు ఇంట్లో దానిలో చదువుకుంటా లాస్ట్కు డిస్టర్బ్ అవుతాడు. ఓకే, ఇప్పుడు రైస్ మిల్లర్స్ కూడా మాయం చేస్తారు అని చెప్పేసి మీరు కూడా అన్నారు. ఎస్, అంటే మీ మీద చర్యలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. ఎట్లా ఉంటాయి చర్యలు? ఎట్లా ఉంటాయి? ఏంటి ఇప్పుడు ప్రొసీజర్? ఒక్కటి చెప్పనానే, నేను 10 కోట్ల రైస్ మిల్లర్ను. ఓకే, నా ఆస్తి విలువ 10 కోట్లు. 5 కోట్లు సరుకు లేదంటే ఆటోమేటిక్గా దానికి ఏదో కారణం ఉంటుంది. ఎందుకు లేదంటే అది ఎక్కడ తడిసిందో, ఖరాబ్ అయిందో, దాంట్లో జరిగింది. 150 కోట్లు సరుకు లేదంటే నీ మిల్లేమో 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు ఉంటుంది. నీకు ఇచ్చిందేమో 150 కోట్ల సరుకు ఇచ్చిండ్రు. 150 కోట్ల సరుకు మాయమైంది అక్కడ. సో దొంగతనం అనేది, తప్పు అనేది, ధాన్యం మాయం చేసినది ఎక్కడ జరిగింది? 150 కోట్ల ధాన్యం, 100 కోట్ల ధాన్యం, 200 కోట్ల ధాన్యం. మరి ఇవన్నీ పోయింది కదా. చర్యలు ఎట్లుంటాయి మరి? వాళ్ళకి ఎవరి మీద క్రిమినల్ కేసు పెడతారు, వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తారు, రెవెన్యూ రికవరీ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇప్పటిదాకా ఎంతమంది సుమారుగా చెప్పండి, అంటే మీ దగ్గర డేటా లేకపోయినా ఎంతమంది రైస్ మిల్లర్స్ మీద కేసులు పడ్డాయి ఈ రకంగా? సుమారుగా ఉంటారు ఒక 300 నుంచి 400 మంది కేసులు అయినాయి. మిగతా చాలామందికి పెనాల్టీ ఇంట్రెస్ట్ వేసిండ్రు. 25% పెనాల్టీ, 12% ఇంట్రెస్ట్ వేసిండ్రు. ప్రభుత్వం రికవరీ చేసడానికి తన ప్రయత్నం తను చేస్తూ ఉంది. రికవరీ అంటే యాజ్ అ సీనియర్ రైస్ మిల్లరే చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం తన బకాయిని ఎలా రికవరీ చేసుకుంటే బెటర్ అని మీ సూచనలు చెప్పండి. నేను ముందే చెప్పిన, సివిల్ సప్లై కార్పొరేషను ఒక రైస్ మిల్లర్ అంటే అదొక వ్యాపార సంస్థ, ఇదొక వ్యాపార సంస్థ. ఫిష్ అండ్ వాటర్ లాగా ఉండాలి. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే పిల్లమ్మగల బంధం, అన్నదమ్ముల బంధం, తండ్రి కొడుకుల బంధం, ఇట్లుండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే సాల్వ్ అవుతుంది. ఎట్లా సాల్వ్ అవుతుంది అని నువ్వేం కోరుకుంటానో, నేనేం చేయాలి, నువ్వేం చేయాలి, ఎదురుగా కూర్చొని పరస్పరం చర్చించుకొని దీనికి సాధ్యాసాధ్యాలు గుర్తించుకొని మనం పాలసీని తయారు చేయాలి. తయారు చేసినప్పుడు గుర్తిస్తారు. అప్పుడు అది లేదు ఇక్కడ. వడ్లు వస్తేనే దించుకోవాలి, బరాబర్ బియ్యం పెట్టాలి. పెట్టకపోతే కేసు అవుతుంది, ఆర్ఆర్ యాక్ట్ అవుతుంది, అరెస్ట్ అవుతావు, లోపలికి పోతావు. మీ రైస్ మిల్లర్స్లోనే చాలామంది రాజకీయ నాయకులతో చాలా మంచిగా ఉంటారు కదా, నేను చాలామంది చూసిన. ఇప్పుడు రాజకీయ నాయకులతో చాలా మంచిగానే ఉంటారు, మా వాళ్ళు కూడా అందరితోటి బాగానే ఉంటారు. కానీ ఒక్కటే, ఎక్కడైనా రాజు ఈ రాజ్యానికి రాజు, ఆ రాజు అనే వారి నిర్ణయంలో ఆధారపడి ఉంటుంది. వాస్తవాలు తెలుసు, కానీ కొన్ని సమస్యల వల్ల, కొన్ని మా యొక్క చిన్న తప్పిదాల వల్ల కూడా అది సమస్య పెద్దగా కూర్చొని మా సమస్య పరిష్కారం కాకుండా ఉన్నది. కానీ ఎందుకు రేషన్ డీలర్లు
అంతకుముందు వాళ్ళకు 5 రూపాయలు ఇచ్చేది కమిషన్. ఇవాళ ఒక క్వింటల్ అమ్మితే 70 రూపాయలు ఇస్తాను. వాళ్ళు పోయి రోడ్డు మీద రోడ్ ఎక్కి ధర్నా చేస్తే ఆశా వర్కర్లకు మొన్నటిదాకా జీతం లేదన్నారు, మొన్నటికి మొన్న. ఇలా ఆశా వర్కర్ల హామీ వెంటనే ఇచ్చేసిండ్రు. మరి ఇంతమంది ప్రజలకు ఇచ్చేటువంటి దాన్ని మంచిగా నిజంగా చెప్పాలంటే చేతులెత్తి దండం పెట్టాలి రేవంత్ రెడ్డి గారికి. నాకు నిజంగా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఎందుకు అంటే సన్న బియ్యం ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం. ఆయన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సన్న బియ్యం పథకం ఇలా ప్రవేశపెడితే ప్రజలందరూ ఆనందంగా తింటున్నారు. మరి అంతమంది ఆనందంగా తిన్నటువంటి భోజనానికి ఆ సప్లై చేసేటోళ్ళను కూడా సరి చేస్తే మేము కూడా మా ఇండస్ట్రీ కూడా దాన్ని ఏదైతే ఉన్నదో సరి చేస్తే సమస్య అనేది తప్పులు ఒప్పులు అనేది జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రతిదాన్ని సమన్వయం చేయాలనేదే ఆలోచన అన్నమాట. రేషన్ డీలర్స్ అని తర్వాత అంగన్వాడీ అని చెప్పేసి మీరు అన్నారు. రోడ్ల మీదకి వచ్చిళ్ళు వాళ్ళు ఏదో ధర్నా ఏదో చేసిళ్ళు సాధించుకున్నారు వాళ్ళు. మీరెందుకు ఐకమత్యంతో లేరు? అంటే వ్యాపారస్తులం ఎప్పుడు ప్రభుత్వ విధేయులుగా ఉంటాం మేము. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కొంత ఓపిక కన్నతల్లికి ఎంత యాంటీ అవ్వద్దు అనేదే కదా ఉద్దేశం. కన్నతల్లికి ఎంత ఓపుకుంటుందో రైస్ మిల్లర్ కూడా అంతే ఓపికతో ఉన్నారు. కానీ పంచాయతీ పెట్టుకొని ఆ ఓపికనే దెబ్బతింటుందా? వాస్తవం కూడా అంతేనా? అంతే వాస్తవం కూడా ఆ ఓపికతో దెబ్బతింటాను, ఖచ్చితంగా దెబ్బతింటాను. ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, పేపర్స్లలో కావచ్చు, మనం అక్కడక్కడ వింటున్నాం, చూస్తున్నాం. పలానా రైస్ మిల్లర్ హార్ట్ అటాక్తో చనిపోయిండు, పలానా రైస్ మిల్లర్కి ఏవో ఇబ్బందులు వచ్చి చనిపోయిండండి. అంటే ఆయన తప్పు చేసి చనిపోయిందా, నష్టం వాటిల్లే చనిపోయిందా? ఎట్లా చూడాలి దీన్ని? గుర్తుపెట్టుకో, ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినాడు ఎప్పుడు చచ్చిపోడు. తప్పించుకుంటాడా? ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినవాడు ఎప్పుడు తప్పించుకోడు. గుర్తుపెట్టుకో, చచ్చిపోడు వాడు. ఇప్పుడు దొంగతనం చేసినాడు వాడు ఆత్మహత్య చేసుకుని చూసినా ఎక్కడన్నా? లేదు. పనే దొంగతనం. అవును. కానీ యాక్సిడెంటల్గా జరిగేటువంటి సందర్భాలల్లో ఏర్పడేటువంటి ఇబ్బంది వల్ల ఆ ఇబ్బందితోటి వాడు అభిమానాన్ని చంపుకోలేక వాడు చచ్చిపోయినవాడు. వాస్తవంగా ఏంది, ధాన్యం ఎక్కువ ఇచ్చిళ్ళు, టైం ప్రకారం తీసుకోలేదు, తడిసింది. ప్రభుత్వం టెండర్ కూడా పిలిచింది, టెండర్ ద్వారా లిఫ్ట్ చేస్తామన్నారు, ఆ లిఫ్ట్ చేయలేదు. అవి ఖరాబ్ అయినాయి. అవి దాచలేక ఉంచలేక వాసన పడితే కొంతమంది బీర్ ఫ్యాక్టరీలకు అమ్మీలు, కొంత బారబోసీలు, కొంత అమ్మేసుకున్నారు. ఇవన్నీ జరగడం వల్ల జరిగిపోయింది. అందువల్ల ప్రధానంగా నష్టం జరిగింది. అక్కడ ఎంత బకాయి ఉన్నారు సార్ ఇంచుమించుగా గవర్నమెంట్కి? మీరు నాకు పెద్దగా నేను తాలూకా లెవెల్ మంచిది కదా, జిల్లా లెవెల్ అంచనాలు లేవు, కానీ ఇంచుమించుగా చెప్పండి మీకున్న అనుభవంతోనే ఎంత వరకు ఉండవచ్చు? ఉంటుంది దాదాపుగా ఒక 1000 కోట్లు, 800 నుంచి 1000 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. అంత అమౌంటా? కానీ మాకు కూడా వచ్చేది ఉన్నాయి. మరి నీకు లాజిక్ చెప్తే నేను, ఓకే, 9 కోట్ల టన్నుల ప్రొక్యూర్మెంట్ జరిగింది రాష్ట్రంలో. తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు 9 కోట్ల టన్నులు, 9 కోట్ల టన్నుల ప్రొక్యూర్మెంట్ జరిగితే 1 టన్ను పైసలు కూడా రాలే ఇప్పటి వరకు ఏ రైస్ మిల్లర్కు. మీ స్టేట్ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నట్టు? మా అన్న గొప్పోడు పెద్దోడు మా నాగేందర్ అని, గంప నాగేందర్ అన్న చేతులెత్తి దండం పెట్టాలి అని ప్రయత్నం చేస్తాడు. కానీ మరి ఇక తమ్మి నేనేం చేయాలి రా చెప్తాను రా, ఈ వారంలో సాల్వ్ అవుతుంది, 20 రోజుల్లో సాల్వ్ అవుతుంది అని అందరికీ చెప్తాను కానీ ఇక అది పని అయితే లేదు. మరి అంటే ఇప్పుడు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ మినిస్టర్, మీరు నేరుగా ఉత్తమ్ కుమార్ దగ్గరికి వెళ్లకుండా మధ్యలో ఒక పోలీస్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేయడం అనేది ఇది మీకు సఫలీకృతాన్ని ఇస్తుందా, ఇబ్బందికరాన్ని క్రియేట్ చేస్తూ ఉందా? ఇప్పుడు అక్కడ అధికారిగా పోలీస్ ఆఫీసర్ ఉన్నా, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నా, ఎవరున్నా దానికి ఆ అధికారి చెప్పిన విషయానికి మనం బాధ్యత వహించాలి. ఖచ్చితంగా ఎవరున్నా మనం సహకరించాలి, బాధ్యత వహించాలి. కాకపోతే ఏంటంటే నేను చెప్పిన కదా ఇందాక, సమన్వయం అనేది లోపిస్తుంది అక్కడ. అధికారులకు రైస్ మిల్లర్లకు మధ్యలో మాకు కమిషనర్ గారు తండ్రి లాంటోడు. తండ్రి ఇలా ఈ పరిశ్రమ బతకాలంటే
మన కమిషనర్ గారు తండ్రి లాంటివాడు. ఉమ్. ఆ తండ్రి కుటుంబంలో ఒకడు మంచోడు ఉన్నాడు, ఒకడు చెడ్డోడు ఉన్నాడు, ఒకడు లంగు ఉన్నాడు, ఒకడు ఉన్నాడు. ఉమ్. అది పిలిపించుకొని చర్చల ద్వారా దాని మీకు ఉన్నటువంటి పరిష్కార మార్గాల ద్వారా ఉమ్. పరిష్కారం చేసి ప్రభుత్వానికి రావాల్సిన బాకీని రాబట్టాలి. ఉమ్. సైమల్టేనియస్గా రైస్ మిల్లర్లకు ఇవ్వాల్సిన ఇచ్చేసేయాలి. యా. ఇప్పుడు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చాక డిఫరెన్సెస్ చెప్పండి. తెలంగాణ రాకముందు బిల్లేబీ విధానం ఉంది, ఇందాక మీకు చెప్పాను నేను. బెటర్ అది. అది బెటరే. ఉమ్. పైసలు రైస్ మిల్లర్ కొనుక్కుంటాడు, ఉమ్. చేస్తాడు. కొనుక్కొని ఆ గవర్నమెంట్కి ముందుగానే పైసలు ఇచ్చి కొనుక్కుంటాడు. ఉమ్. గవర్నమెంట్కు అమ్మినాకనే పైసలు తీసుకుంటాడు. ఓకే. ఇలా ఇక్కడ ఏం నష్టమే లేదు. ఓకే. కాకపోతే ఏంటంటే రైతుకు ఎంఎస్పి ధర ఇత్తడా ఇయ్యడా అనే ఒక అపనమ్మకంతో అక్కడ పెట్టింది అది. రైట్. కానీ ఇప్పుడు కూడా ఏం చేయాలంటే వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేటువంటి క్రమంలో ఇంటర్మీడియట్ గోడౌన్స్ అంటే ఏంది, ఇటు మిల్లర్లకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితిని మంచి సయోధ్య కొనసాగించాలంటే ఒక విడిదిలాగా ఒక గోడౌన్ ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మొత్తం గోడౌన్లో పెట్టాలి. ఆ గోడౌన్లో పెట్టిన తర్వాత బియ్యం డెలివరీ చేసేటువంటి క్రమంలో ఒక 2 లార్ల బియ్యం డెలివరీ చేసినాం, ఆ 2 లార్లకు సరిపోయే ధాన్యాన్ని అందులోకి వెళ్ళి రిలీజ్ చేయాలి. ఓహో. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఆయన వద్ద ఆయన దగ్గర భద్రతగా ఉంటాయి, అవును. ఈయన దగ్గర ఈయన లెక్క బరాబర్ ఉంటుంది, సెక్యూరిటీగా ఉండాలి. సో ఇప్పుడు ఇది లేదు. మాకు ఇచ్చేస్తాను, ఆ బాధ్యత అంతా మా మీద దూషిస్తాను. తోసేసిన దాంట్లో కొంతమంది దాన్ని అమ్మేస్తున్నారు, కొంతమంది దగ్గర ఖరాబ్ అవుతున్నాయి, కొంతమంది టైం ప్రకారం తీసుకోక ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నువ్వు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నీ కంట్రోల్లో పెట్టుకుంటే ఇదంతా పంచాయతీ లేదా? ఇప్పుడు ఇదంతా కదా సార్, ఇప్పుడు మీరు ఒక 100 మందో 50 మందో నేరుగా ఉత్తమ్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చి ఇట్లా చేయవచ్చు కదా, మీరు ఇట్లా చేసి ఆల్రెడీ కలుస్తున్నారు. జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కలుస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలుస్తున్నారు, కమిషనర్ గారిని కలుస్తున్నారు. ఓకే. కలుస్తున్నారు. కానీ ఏంటంటే ఒక అమ్ముకబుల్ సొల్యూషన్ రావట్లేదే. మరి ఎక్కడ అంటే అది సొల్యూషన్ రావట్లేదంటే మీ రైస్ మిల్లర్స్ దగ్గర ఇంకా తప్పిదాలు ఇంకా ఉన్నాయంటేనా? ఇప్పుడు రైస్ మిల్లర్ దగ్గర తప్పిదాలంటే అన్ని తప్పిదాలేం లేవు, ఉంటే ఒకటో ఇప్పుడు తప్పిదాలే ఇప్పుడు తప్పిదాలు సొల్యూషన్ రావట్లేదు అంటున్నారు కదా. రావట్లేదు బికాజ్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు ఉన్నది ఉదాహరణకు ఒక 400 మంది రైస్ మిల్లర్ డిఫాల్ట్ అయ్యారు. డిఫాల్ట్ అంటే వాళ్ళు గవర్నమెంట్ బాకీ పడ్డారు. ఆ బాకీ పడ్డటువంటి క్రమంలో ఆ బాకీ ఏదైతుందో తీర్పాలన్నప్పుడు వాళ్ళ మీద ఏం చేసిండు, 25% పెనాల్టీ, 12% ఇంట్రెస్ట్ అని ఇచ్చిండు. ఈ ప్రధానంగా ఇది ఒక గుడిబండలాగా ఉన్నటువంటి సమస్య. 25% పెనాల్టీ, 12% వడ్డీ అనేది ఒక గుదిబండ లాంటి సమస్య. ఆ గుదిబండ లాంటి సమస్యను పరిష్కరించడానికి అసలు ఆ మిల్లర్లతో చర్చలే లేవు. ఎంతసేపటికి ఆ జీవోను ఇంప్లిమెంట్ చేయాలని చేస్తున్నారు. 25% పెనాల్టీ, 12% ఇంట్రెస్ట్ అని. కానీ అది కాదు. వాడే దివాళ తీసిండు, వాడే ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు, వాడే సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఒకడు చచ్చిపోయిండు, ఒకడు హార్ట్ అటాక్ చచ్చిపోయిండు. అరే వాడిని పిలిచి అసలు నువ్వు 100 రూపాయలు మాకు బాకీ ఉన్నారు భయ్, ఎన్ని రోజులలో పెడతావు, ఎప్పుడు పెడతావు, ఎట్లా పెడతావు, అడగాలి, మాకు గ్యారంటీ ఏంది? ఇప్పుడు సైమల్టేనియస్గా ఇండస్ట్రీ కూడా తను నడపాలి కదా. అవును, ఇండస్ట్రీ కూడా తను నడపాలి కదా. మరి నడపాలన్నప్పుడు మళ్ళీ ధాన్యం వస్తే నడుపుతాడు. అవును అవును. ఇప్పుడు ఊళ్ళో ఉదాహరణకు ఒక ఫర్టిలైజర్ షాప్ ఉంటుంది. ఉదాహరణ సావుకారు ఉంటాడు. ఏమవుతుంది, 10,000 రూపాయలు ఉద్ధరిస్తాడు. పిండి అనో మందానో ఎరువు ఇస్తాడు. చిన్న ముచ్చట ఇచ్చినాక ఏమవుతుంది, కర్మ గాలి తుఫాన్ వస్తుంది, ఆ మిర్చి పంట, పత్తి పంట, వడ్లు మొత్తం కొట్టుకుపోతుంది. నెక్స్ట్ ఇయర్ దాన్ని వెంబడే రైతు దగ్గర పోయి కేసు పెట్టి అరెస్ట్ చేసి నాకు నేను అప్పించినా అని చెప్పి చెప్తే నడతా. ఆయన పరిస్థితులు అర్థం చేసుకొని పిలిచి వారి ఇంతకుముందు 10,000 నీకు అప్పించింది పోయి ఇప్పుడు 5,000 ఇస్తా, కానీ నువ్వు పంట పండించుకొని నాకే ఇవ్వాలి, ఇంకో పెద్ద మనిషిని తీసుకొచ్చి నాకు జమానతి అవును అని మనం అక్కడ ఊళ్ళో మన పంచాయతీ చూస్తాం కదా. అవును, అగ్రిమెంట్ రాసేస్తారు. ఒక చిన్న పంచాయతీ చూస్తాం, ఒక 4 పిలిచి ఒక కమిటీ చేస్తారు. అటు 4 కూర్చుంటారు, సావుకారికి ఇవ్వాలరా అంటారు. కాకపోతే సావుకారు వడ్డీ తక్కువ తీసుకో అంటారు.
కానీ మీ దగ్గర జరిగేది చట్టం ఇంప్లికేబుల్ అవుతుంది కదా. చట్టాన్ని పర్ఫెక్ట్గా చట్టం కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఉమ్, ఇలా ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి పరిశీలనగా బ్యాంకులు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినాయి, 100 కోట్లు మాఫీ చేసినాయి, ఆ, వ్యాపారస్తులకు రకరకాల ప్రోత్సాహాలు ఇచ్చినాయి. ఉమ్, ఎందుకు ఇచ్చింది? మా చట్టం ఉన్నది, కానీ అక్కడున్న పరిస్థితికి అనుగుణంగా చట్టాన్ని మార్చి నేను ప్రభుత్వాన్ని మోసం చేయాలని చెప్పలేను భయ్. ఉమ్, ప్రభుత్వాన్ని సాయంకారిగా ఉంటూనే సైమల్టేనియస్గా ఇండస్ట్రీని బతికియాలని చెప్తున్నా. అవును. నా కాన్సెప్ట్ ఏంటంటే ఇచ్చిన లోపడేసుకొని ముంచమని కాదు. అక్కడ జరిగింది ఏంది, వాస్తవ విషయం ఏంది తెలుసుకొని ప్రభుత్వాన్ని మనం ఏదైతే బాకీ ఉందో ఆ బాకీని మనం తీర్చేందుకు ఒక సుగమమైన మార్గం ఏర్పాటు చేయాలి. ఒక ఇండస్ట్రీ ఉంటుంది సార్, ఎంతమంది సుమారుగా వర్కర్స్ ఉంటారు? ఇప్పుడు ఒక చిన్న రైస్ మిల్ ఉంటే రా రైస్ మిల్ అంటారు ఇక్కడ, అంటే పచ్చి బియ్యం, మనం తెలంగాణ బియ్యం. ఆ రా రైస్ మిల్లుకు ఒక 20 మంది ఉంటారు. 20 మంది ఉంటారా? 20 నుంచి 25 మంది ఉంటారు, 30 మంది కూడా ఉంటారు. చిన్న రైస్ మిల్ అన్నారుగా. చిన్న అంటే ఇప్పుడు రైస్ మిల్ నడిపేటోడు ఉంటాడు, దాంట్లో దెబ్బ కొట్టేడు ఉంటాడు, బత్తాలు మోసేవాడు ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, దాని లెక్కలు రాసేవాడు ఉంటాడు, దానికి ఆడిట్ చేసేవాడు ఉంటాడు, బ్యాంకు పోయేటోడు ఉంటాడు. 20 మెంబర్స్కి శాలరీ ఇవ్వాల్సిందే. ఎంత ఉంటుంది సార్ ఒక్కరికి అప్రాక్సిమేట్లీ? ఇక చిన్నోనికి 10,000, పెద్దోనికి 25,000. 25,000 ఉందా? మరి ఉన్నది ఎందుకులే, చదువుకున్న 25,000 చదువుకుంటారా? ఓకే, సరే ఖర్చులు 25,000 ఉంటాయి. దీన్ని బట్టి ఖర్చులు మీకు బాగానే ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి, ఖర్చులు బాగానే ఉంటాయి. అవును, అటు కరెంట్ ఛార్జీలు వాడినా కరెంట్ ఛార్జీలు కట్టాలి, మిల్లు కట్టుకున్నందుకు లోన్ తీసుకుంటే బ్యాంకుకి లోన్ మిత్తి కట్టాలి, అసలు కట్టాలి, లేబర్కు జీతాలు ఇవ్వాలి, లైసెన్సులు అన్నిటికీ రెన్యువల్ ఫీజు కట్టాలి. రెన్యువల్ ఇయర్లీ ఉంటుందా? ఇయర్లీ ఉంటాయి అన్ని. ఎంత ఉంటుంది సార్ రెన్యువల్కి? దానికి కెపాసిటీని బట్టి, ఆ ఊరిని బట్టి ఎన్నో ఉంటాయి కదా పారామీటర్స్, దాంట్లో ఏం పొరపాటు లేదు. ఇయర్లీ రెన్యువల్ ఉంటుంది. అంత పక్కగా నడిపిస్తున్నప్పటికీ మీకు నష్టాలు వస్తున్నాయి పక్క. ఇప్పుడు ఈ నష్టం వల్ల రైస్ ఇండస్ట్రీ ఏమైనా, కొన్ని రైస్ ఇండస్ట్రీస్ ఏమైనా మూతపడే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ 400 రైస్ మిల్లు బంద్ అయి ఉన్నాయి. 400 బంద్ అయి ఉన్నాయి. ప్రభుత్వం ఒక నిమిషం, బంద్ అయినా కరెంట్ బిల్ కట్టాలా? కొంతమంది ఏమో మిల్లు కరెంటు డిస్కనెక్ట్ అయింది, కొంతమంది ఏమో చిన్న చిన్న హైర్ వర్కింగ్ చేసుకుంటూ చిన్న పని చేసుకుంటూ రైతుల ధాన్యం పట్టుకుంటూ, రైతులు పండిస్తారు కదా, లేదా ప్రైవేట్ ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళ ధాన్యం వర్క్ చేసుకొని కూలి పని చేసుకుంటారు. నిజంగా ఈ పరిస్థితి మంచిది కాదేమో. 100% అప్పటి కళ పోయినట్టే, కళ విహీనమైంది. అన్నపూర్ణమ్మ తల్లి అన్నం పెట్టే రైస్ మిల్లు అడుక్కునే స్థాయికి వచ్చింది. పబ్లిక్ లో ఒక టాక్ సార్, మీరే ఉన్నారు సార్, హైఫైగా కార్లో పోతా అంటారు మీరు, రైస్ మిల్లర్ అంట, అదంట ఇదంట, ఎంత డబ్బులు సంపాదిస్తానేమో, బాగా డబ్బులు సంపాదిస్తాను, ఆ రకమైనటువంటి ప్రచారంలో ఉంటుంది బయట. కానీ మీ కష్టాలు, మీ ఖర్చులు మామూలుగా ఉండవు అసలు. నేను ఘోరం అసలు. నాకు కారు ఉన్నది, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయి కానీ దాని తగ్గట్టే ఖర్చులు కాదు. నా కొడుకు అమెరికా నుండి పైసలు ఇస్తాను, సాఫ్ట్వేర్ నుండి పైసలు ఇస్తాను, అవి ఇలా వాడతాను, వాళ్ళ సంపాదన తీసుకొచ్చి ఇలా పెట్టినాం. నా తమ్ముళ్ళు అమెరికాలో ఉన్నారు, 3 కోట్లు ఇచ్చేళ్ళు, అవి కూడా ఇలానే మురిగిపోయినాయి. మీరు నష్టాల్లో ఉన్నారా? వ్యవస్థ నష్టం ఉందా? నేను నువ్వే నష్టం అంటే నష్టం ఎంతో కొంత ఉన్నదాంట్లో కరిగిపోతుంది, తప్పదు. వీ హావ్ టు బాండ్ ఇట్. లాస్ట్ అండ్ ఫైనల్లీ గవర్నమెంట్కి మీ విన్నపం, మీ సూచనలు, మీ బాధలు, వాట్ ఎవర్, గవర్నమెంట్కి మీరేం చెప్పాలనుకుంటారు వాస్తవానికి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చక్కని ప్రశ్న. ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ఈ వ్యవస్థలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సివిల్ సప్లై శాఖలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారికి,
పొంగులూరి శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారం. అయ్యా, ఒకటే, ఈ సివిల్ సప్లై కార్పొరేషన్ లోపల అదేవిధంగా కమిషనర్ గారికి కూడా, స్టీఫెన్ రవీంద్ర గారికి కూడా నమస్కరించేసిందంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా మా మంత్రివర్యులు ఈ శాఖకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరంతా ఒక సబ్ కమిటీ లాగా వేసి మనకు రైస్ మిల్లర్లు బకాయిలు ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని ఒక కాంక్రీట్ ప్రపోజల్ వాళ్ళందరూ కూడా బాకీ కట్టే విధంగా, బాకీ తీర్చడానికి ఒక 5-6 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి వాళ్ళ మీద వడ్డీ పెనాల్టీ, ఈ 25% పెనాల్టీ కానీ 12% వడ్డీని కానీ మాఫీ చేయమని ప్రధానంగా కోరుతున్నా. రెండోది ఏంటంటే, ప్రభుత్వానికి మోసం చేయకుండా బియ్యం చెల్లించే విధంగా రేపటి కాలానికి 2026-27 సంవత్సరానికి తదుపరి కాలాలకు కూడా ధాన్యం కేటాయించిన సందర్భంలో జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చేసే విధంగా ఒక కార్యాచరణని రూపొందించి దానికి కూడా పూచీకత్తు రూపొందించమని కోరుతున్నాం. మూడోది ఏంటంటే, ఇటు ప్రభుత్వానికి ఇటు రైస్ మిల్లర్లకు మధ్యలో ట్రిబ్యునల్, ఒక రిటైర్డ్ జడ్జితోటి ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయండి. నిష్పక్షపాతంగా వివరించేటువంటి న్యాయం. నిజంగా రైస్ మిల్లర్ తప్పు చేసినప్పుడు శిక్షించడంలో తప్పలేదు. ప్రభుత్వానికి కట్టాల్సిన రెవెన్యూ కట్టాల్సిందే, ప్రభుత్వానికి విధేయులుగా ఉండాల్సిందే. ప్రజల పక్షాన మీరు చేసేటువంటి ప్రతి పనికి మా వంతుగా సహకారం ఉండాల్సిందే. కాబట్టి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి. నంబర్ 4, కేసులన్నీ త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోండి. ఛత్తీస్గఢ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో, మిగతా పంజాబ్ రాష్ట్రంలో, ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక ధాన్యం పండించే పంట అన్నపూర్ణమ్మ తల్లిగా, మరి ఆ రోజు పంజాబ్ బాక్రానంగల్ ప్రాజెక్టు తర్వాత ఈరోజు తెలంగాణ లోపల అటు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఎన్నో ప్రాజెక్టులు జలవనరులను పెంచి వ్యవసాయాన్ని దాన్ని ప్రోత్సహించింది కనుక ఆ వ్యవసాయం నిలబడాలంటే న్యాయంగా పరిష్కారం జరిగి ఇండస్ట్రీని కూడా కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా ఒకటి, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. రెండోది, 25% పెనాల్టీ, 12% వడ్డీ తీసేయాలి. బాకీ ఉన్నదానికి ఒక 5 నుంచి 6 కిస్తీలుగా తీసుకునే విధానంగా చేయాలి. నాలుగోది, మళ్ళీ వాళ్ళు ఇండస్ట్రీ నడుపుకునేటట్టుగా జనజీవన స్రవంతిలో, ఇప్పుడే మీరు నక్సలైట్లు ఎంతోమంది లొంగిపోతూ ఉన్నారు. ఆ లొంగిపోయిన వాళ్ళందరికీ రివార్డులు, అవార్డులు వాళ్ళ చంపిన వాళ్ళకి ఇచ్చేది మీకే ఇస్తారు అని చెప్పి ఎంతోమంది నక్సలైట్లను మీరు సరెండర్ చేసుకున్నారు. అంతకంటే అధ్వానం కాదు కదా. మేము మనుషులం, మానవత్వం ఉన్నవాళ్ళం. మమ్మల్ని ఆదరించండి, ఆశీర్వదించండి, న్యాయమైన పరిష్కారం చేసి ఈ ఇండస్ట్రీని కాపాడి, ఏదైతే పని చేసినందుకు కూలి, మా డిగ్నిటీ ఆఫ్ లేబర్గా ఏదైతే డిగ్నిటీ కాపాడుకునే విధంగా మాకు కొంత న్యాయంగా ఆ మిల్లింగ్ ఛార్జీల రేట్లు పెంచి ఇచ్చేటి త్వరగా ఒక ఈరోజు బియ్యం పెట్టినామంటే మళ్ళీ 1వ తారీఖుల్లా మాకు రావాల్సిన రూపాయలు అన్నీ ఇచ్చే విధంగా సైమల్టేనియస్గా మీ బాకీ కూడా కట్టించుకోవాలి, ప్రభుత్వానికి సంబంధించిన బాకీ కూడా కట్టించుకొని మాకు ఇవ్వాల్సిన ఇచ్చి ఒక ట్రాన్స్పరెన్సీగా, ఒక అన్నదమ్ముల్లాగా, ఒక తండ్రి కొడుకుల్లాగా, ఒక బావమరుదులాగా, ఒక సమైక్య కుటుంబంలాగా ఉండాలని నేను ఈ సివిల్ సప్లై కార్పొరేషన్ వారిని ఈ యొక్క బీవీఆర్ మా వెంకట్ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇందులో ఎక్కడైనా తెలిసి తెలియక తప్పులు మాట్లాడినా నేను ఎవరిని ఉద్దేశించినా కాదు. ప్రధానంగా నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. రాజకీయంగా ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వాలకు మద్దతుదారులుగా ఉండేటువంటి పరిశ్రమలు ఉండే ఒక చిన్న రైస్ మిల్లర్ మాత్రమే కానీ ఇందులో ఎవరిని కించపరచాలనో ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు. అయ్యా, మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి, మరొకసారి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి కేసులని త్వరగా పరిష్కారం చేయండి. 25% పెనాల్టీ, 12% ఇంట్రెస్ట్ను తీసివేయండి. బియ్యం చెల్లించడానికి ఒక 5-6 కిస్తీలు మంజూరు చేయండి. తదుపరి మిల్లింగ్ ఇండస్ట్రీ నడుపుకోవడానికి సరి అయిన పూచీకత్తుతోటి దారి ఇవ్వండి. ఇవే ప్రధానమైన అంశాలు. మరి నా యొక్క ఏదైతే ప్రత్యేకంగా మీరందరూ కూడా విన్నందుకు పేరున కృతజ్ఞతాభివందనాలు. అన్నపూర్ణమ్మ, అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మా పైన, మనందరిపైన ఉండాలని కోరుకుంటూ బీవీఆర్ ఛానల్ వారికి కృతజ్ఞతలు. నమస్తే సార్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.